నమస్కారం, నా పేరు మహాలక్ష్మి. ఈరోజు మనం లోషన్ బార్ తయారు చేయబోతున్నాము. శీతాకాలం కాబట్టి చర్మం త్వరగా పగిలిపోతుంది. చర్మం పగలకుండా ఉండాలి అంటే మనం లోషన్స్, క్రీమ్స్ ఇవి వాడతాము. దానికి బదులు ఇంట్లోనే చేసుకోగలిగే త్వరగా అయిపోయే లోషన్ బార్ ఈరోజు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ లోషన్ బార్ ఎవరైనా వాడచ్చు, చిన్న పెద్ద ఎవరైనా వాడచ్చు. కానీ చిన్నపిల్లలకు వాడేటప్పుడు ఎసెన్షియల్ ఆయిల్స్, ఫ్రేగ్రెన్స్ ఆయిల్స్ వాడకుండా ఉంటే మంచిది. ఈ లోషన్ బార్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు కోకమ్ బటర్. కోకమ్ అనే కాయ నుండి తీసిన బటర్ అన్నమాట, కోకోనట్ ఆయిల్ లాగా. నెక్స్ట్ కావాల్సింది కోకోనట్ ఆయిల్, ఇంకోటి వాటర్మెలన్ సీడ్ ఆయిల్. వాటర్మెలన్ సీడ్ ఆయిల్ చాలా త్వరగా అబ్జార్బ్ అయిపోతుంది, బాగా మాయిశ్చరైజింగ్ కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ బీస్వాక్స్, దీన్ని తేనె అంటారు. దీనివల్లనే మన లోషన్ అనేది గట్టిగా అవుతుంది అన్నమాట. ఈ ఆయిల్స్ అన్నిటికీ 1 లేదా 2 సంవత్సరాలు లైఫ్ టైం మాత్రమే ఉంటుంది. అంటే దాని తర్వాత ఇది పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఇంకా పాడవకుండా ఉండాలి ఎక్కువ రోజుల వరకు, ఎక్కువ నెలల వరకు అంటే వైటమిన్ ఈ ఆయిల్ యాడ్ చేస్తామన్నమాట. సో ఇది క్యాప్సూల్స్లో దొరికే వైటమిన్ ఈ ఆయిల్ కాదు, దీన్ని వైటమిన్ ఈ టోకోఫెరాల్ అంటారు. దీనివల్ల ప్రోడక్ట్స్ అనేవి జల్దీ పాడవకుండా ఉంటాయి. దీన్ని సెంట్ చేయడానికి ఫ్రేగ్రెన్స్ కోసము కోకోనట్ ఫ్రేగ్రెన్స్ ఆయిల్ వాడాను. ఇది విజయ్ ఇంపెక్స్ అనే సైట్లో దొరుకుతుంది మీకు. ఈ లోషన్ బార్ని కలర్ చేయడానికి నేను రతన్ జోట్ రూట్ వాడాను. కలర్ రతన్ జోట్ రూట్ లేకపోయినా పర్లేదు. అలాగే మీకు నచ్చిన బటర్స్, ఆయిల్స్ లేదా వ్యాక్సెస్ వాడచ్చు. అది వేరే వాటితో ఎలా వాడాలి అన్నది నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు. మీరు ఒకవేళ కోకోనట్ ఫ్రేగ్రెన్స్ ఆయిల్ కాకపోతే వేరే ఏ ఎసెన్షియల్ ఆయిల్ అయినా వాడచ్చు, లేదా ఫ్రేగ్రెన్స్ ఆయిల్ అయినా వాడచ్చు. కానీ సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, ద్రాక్ష, నారింజ, ఇలాంటి ఆయిల్స్ వాడకూడదు. ఎందుకంటే దీనివల్ల చర్మం అనేది సన్లైట్లో బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్ని ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు వాడకూడదు. సో అవి కాకుండా రోజ్ లేదా లావెండర్ లేదా జాస్మిన్ ఇలాంటి ఎసెన్షియల్ ఆయిల్స్ అయినా వాడచ్చు. అవి 1 to 2% లేదా ఇంకా తక్కువలోనే వాడాలి. వీటికంటే ఎక్కువ ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి వాడకూడదు. సో ఇది తయారు చేయడం ఎలా? బీస్వాక్స్, కోకోనట్ ఆయిల్ ఇంకా కోకమ్ బటర్ ఒక బీకర్లో లేదా స్టీల్ పాత్రలో వేసుకుని దీన్ని డబుల్ బాయిలర్లో మరిగించాలి. డబుల్ బాయిలర్ అంటే ఒక బాణీలో వాటర్ తీసుకుని దానిలో ఈ బీకర్ని పెడతాము. దానివల్ల ఏమవుతుంది అంటే ఆయిల్స్ అనేవి డైరెక్ట్గా మరగవు, దాని బదులుగా అవి కరిగిపోతాయి అన్నమాట. ఇలా ఆయిల్స్ యొక్క లైఫ్ టైం ఎక్కువ రోజులు ఉంటుంది. దీన్ని కరిగిన తర్వాత బయటకు తీసి ఒక 2-3 నిమిషాల తర్వాత వైటమిన్ ఈ ఆయిల్, ఫ్రేగ్రెన్స్ ఆయిల్ ఇంకా మన వాటర్మెలన్ సీడ్ ఆయిల్ కలుపుకొని ఒక మౌల్డ్లో వేయాలి. కొంచెం సేపటికి అది గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోయాక అన్మౌల్డ్ చేసి వాడడమే. సో చాలా త్వరగా అయిపోతుంది, బాగా ఉపయోగపడుతుంది. దీన్ని కాళ్ళ పగుళ్ళకి, చేతుల పగుళ్ళకి లేదా డ్రై అయిపోయినా వాడచ్చు. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను తెలుగులో చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఇక్కడ 9 గ్రాములు కోకమ్ బటర్, 7.5 గ్రాములు బీస్వాక్స్, 7.5 గ్రాములు కోకోనట్ ఆయిల్, 5.1 గ్రాము వాటర్మెలన్ సీడ్ ఆయిల్, ఇంకా వైటమిన్ ఈ 0.3 గ్రామ్స్, ఇంకా కోకోనట్ ఫ్రేగ్రెన్స్ 0.3 గ్రామ్స్ తీసుకున్నాను. వీటిని స్పూన్స్ మెజర్మెంట్స్ మీకు బ్లాగ్లో లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో కనిపిస్తాయి. ఇవి కొనటానికి లింక్స్ ఇంకా రికమెండేషన్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లేదా బ్లాగ్స్లో దొరుకుతుంది.
దీన్ని స్టవ్ మీద పెట్టి ఇవన్నీ కరిగేదాకా మరిగిస్తాము. నీళ్లు ఇందులోకి వెళ్లకుండా చూసుకోవాలి. దీన్ని జాగ్రత్తగా సిమ్ పైన మరిగించాలి. ఓకే, వీటిని ఇలా అన్మోల్ ఈజీగా అయిపోతుంది. ఇవి నేను ముందుగానే తీసేసాను, బట్ మీకు చూపించడానికి చెప్తున్నాను. ఇలా ఈజీగా తీసేయచ్చు, లేదా ఇలా స్టోర్ చేసుకుంటే యూజ్ చేసుకోవడానికి ఇలా యూజ్ చేసుకోవచ్చు. దీనిని బాక్స్లో లేదా మామూలుగా కూడా క్యారీ చేయవచ్చు.